త్రోవచూపు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆదికాండము 32:1. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. యాకోబు గారు కూడా దేవదూతల సమూహాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని మనస్సు నెరిగి వ్రాయడానికి ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటు గల వ్యక్తి ఇక్కడ అవసరం. యాకోబు గారిని ఎలాగోలా దేవదూతలు కలుసుకున్నారు. తన స్వంత సిద్ధపాటు కాదు గాని అతని తండ్రి యొక్క సిద్ధపాటు వల్ల యాకోబు గారిని వారు కనుగొన్నారు. అతడు మోసగాడైనప్పటికీ కూడా పితరుల దీవెన కొరకైన గౌరవాన్ని కలిగి ఉన్నాడు. నీలో నిజమైన సిద్ధపాటు ఉన్న ఎడల నీవు అరణ్యంలో యాకోబు గారు ఉన్నట్టు ఉన్నా కూడా ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. మనలో సుగుణాలు దుర్గుణాలు ఉంటాయి. మనలోని దుర్గుణాలు కనుగొనబడి తీసివేయబడేంత వరకు కూడా దేవుని పిల్లలతో కలిసి ఉండాలి. యాకోబు గారితోనే దూతలు ఉంటే పౌలు గారితో ఇంకా ఎక్కువగా ఉండగలరు కదా. ఒక రేడియో ధార్మిక శక్తిలాగూ పౌలు గారు శక్తితో సంఘాల కొరకు ప్రార్థించేవాడు. ఒకని జీవితంలో ప్రార్థన ఎలా పనిచేస్తుందో అనే విషయమై పరిశోధన జరగాలని నేను భావిస్తూ ఉన్నాను. మన ప్రార్థనల యొక్క ప్రభావము రేడియో తరంగాల వలె వ్యాపించి లండన్ వంటి దూర ప్రాంతాల వరకు చేరే మెట్టులోకి రావాలి. దూర ప్రాంతాల సంఘాల వారు పౌలు గారి యొక్క ప్రార్థనల వల్ల బలపడ్డారు కూడా. కొన్నిసార్లు వ్యక్తిగతంగా వారిని దర్శించేవాడాయన. ఒక ప్రార్థనా పరుడు శక్తిమంతుడిగా ఉంటాడు. ప్రార్థన అనేది మొదట మనలో పనిచేసి ఆ తరువాత ఇతరులలో పనిచేస్తుంది. ఒకరి గుణశీలాలు ప్రార్థన మూలంగా మార్చబడడం వల్ల పరిశుద్ధుల సమక్షంలో మన చుట్టూ పరిశుద్ధ వాతావరణం, ప్రార్థనా తరంగాలు ఆవరించి ఉంటాయి. తీతు గారిని తన స్వంత కుమారునిగా భావించినటువంటి పౌలు గారు తండ్రి వంటి బాధ్యతలతో వ్యవహరించాడు. నీ ప్రార్థనా శక్తి వల్ల వారికి పాపభీతి కలుగుతుంది. అంతేగాక 1 మైలు నుండి 5 మైళ్ళ వరకు కూడా నీ ప్రార్థనా ప్రభావము వ్యాపిస్తూ అన్ని సంఘాలలోని అపవిత్రతను ఖండిస్తూ పరిశుద్ధ వాతావరణాన్ని కలిగిస్తుంది. నీ పాదాల క్రింద సాతాను త్రొక్కబడడం చూస్తావని పౌలు గారు చెప్తున్నాడు కదా. అది నెరవేరడం నీవు చూడాలి. కపటపు తలంపులు నీ హృదయంలోనికి రాకుండా నీ పాదముల క్రింద త్రొక్కివేయబడాలి. ఆరాధనకు కలిసి రావడం వల్ల క్రొత్త జ్ఞానముతో కూడినటువంటి నూతన శక్తి కలగడం అనేది మనకు సంభవిస్తుంది. ఆరాధన అనంతరము మనము వ్యర్థమైన వాటన్నిటినీ మాట్లాడితే మనము దాని శక్తిని కోల్పోతాం. ఆరాధనకు కలిసి రావడాన్ని తేలికగా ఎంచొద్దు సుమా. మనందరము ఆరాధనలో బలపడే కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.